నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో గ్రూప్ 1లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అంత ప్రాపర్గానే ఉంది. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఈ గ్రూప్ 1 సంబంధించిన అంశంలో కొంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. కొన్ని సెంటర్లలో అందరికీ ఒకటే మార్కులు వచ్చాయి. ఈ గ్రూప్ 1 మనతో రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెట్టాలంటూ కూడా కొంత స్టూడెంట్స్ చెప్తాను. ఏంటి మరి నిజంగా ఇవన్నీ ప్రాపర్గా మిస్టేక్స్ అయినాయి అంటే ఏం చెప్తారు? అయితే వాస్తవానికి గతంలో 2 సార్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన సందర్భం, మరి 2 సార్లు క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు నిర్వహించేటువంటి ఎగ్జాము ఈ లక్షలాది రూపాయలు నెల జీతాలు తీసుకునేటువంటి అధికారులకు కొంచెం విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని సమీక్ష చేసేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ అధికారులు ఏసీలలో కూర్చొని అక్కడ ఆర్డర్లు వేసుకుంటా ఎగ్జామ్ను బయోమెట్రిక్ పెట్టే క్రమంలో ఒకే సెంటర్లో 70 మందికి వచ్చింది అనేది ఒక ఆరోపణ ఉన్నది. మరి తెలుగు మీడియం వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది అనేది మరొక ఆరోపణ ఉంది. మరి వాస్తవానికి తెలుగులో ఉట్టి, తెలుగులో పెరిగి, తెలుగు నేల మీద తడియాడుతూ మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కష్టపడి పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి అయ్యిండు. ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ నుంచి ప్రజాపాలన పేరు మీద ఈయన వచ్చినప్పుడు మరి ఇంత జరుగుతుంది. హైకోర్టు సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనివ్వండి కానీ ఆపండి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అందులో లోటుపాట్లు ఉన్నాయి అనడానికి ఆపండి అనే స్టేట్మెంట్ అనేది ఒకటి వస్తుంది. అంటే నాలాంటి విద్యార్థి ఏం చెప్పుకొస్తాడంటే, ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఒక అంతర్గతంగా ఉండేటువంటి అంశాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్టేస్తుందా లేకపోతే సిబిఐకి అప్పచెప్తుందా, మీ జెన్యూనిటీ మీరు ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఇప్పుడు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటే మేమైతే ప్రతిపక్షం కాదు కదా, మేము ప్రజాపక్షమే కదా. మేము కేసీఆర్ సార్ మీద కొట్లాడినాం, ఇప్పుడు మీ మీద కూడా మీరు చేస్తే సర్క్యులర్ కావచ్చు, భూములు కావచ్చు కొట్లాడుతూ ఉన్నాం. అంటే జెన్యూనిటీగా ప్రజాస్వామ్యంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛను మా హక్కును మేము కాపాడుకునే క్రమంలో ఈ గ్రూప్ 1 అనేటువంటిది నష్టం వాటిల్లింది అనడానికి సాక్ష్యాలు వస్తున్న క్రమంలో దీన్ని ఎలా నివృత్తి చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు అధికారులకు ఏం సలహాలు ఇస్తారు, వాటిని ఎట్లా సమీక్ష చేస్తారు, వాళ్ళ లోటుపాట్లు ఏమిటి? ఒకసారి అధికారులందరినీ పిలిపించిన తర్వాత హైకోర్టు ఏ ప్రాతిపదికన ఎగ్జామ్ ఆపిచ్చింది, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంది, ఒకే దాంట్లో 70 మందికి అవకాశం వచ్చింది అన్నప్పుడు ఆ 70 మందికి రావడానికి ప్రధాన అవకాశం వాళ్ళకి మెరిట్ బేస్ ఉందా లేకపోతే ఏ రకంగా ఉంది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ అంశాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. పిలిపించి సమీక్ష చేసి మాట్లాడి ఈ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆస్పిరెంట్ కావచ్చు, లక్షలాది మందికి ఉండేటువంటి డౌట్ కావచ్చు, మొత్తం అది క్లియరెన్స్ అవుతుంది. లేని పక్షంలో మళ్ళీ బీఆర్ఎస్ చేస్తున్న మోసం కాంగ్రెస్ చేస్తున్నప్పుడు నీ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, నీ మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఏందో అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఏది జరగాలన్నా ఏమైనా ఢిల్లీ సలహా కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయనడానికి మనం అందరికీ తెలుసు. దానికి ఒక బాండింగ్, ఒక వ్యవస్థ ఉంటుంది, హైరార్కీ వ్యవస్థ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు నేను ఓయూ విద్యార్థిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయా లేదా అనేటువంటిది మీరు వాళ్ళ అంతర్గత మనోభిప్రాయాన్ని బహిర్గతపరిచే క్రమంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒకసారి ప్రజలందరికీ వాస్తవాలు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ప్రశ్న అంటే ఒక స్టూడెంట్గా మీరేమనుకుంటున్నారు? మరి చాలామంది ఏమంటా ఉన్నారంటే కొన్ని సెంటర్లలో ఒక 20 సెంటర్లలో కలిపి 700 పైగా మందికి ఒకటే మార్కులు రావడం, 0.5 డిఫరెన్స్లో రావడం, ఒక సెంటర్లో అయితే దగ్గర 70 మందికి ఒకటే మార్కులు రావడం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఏమంటారు, మరి నిజంగా జరిగాయంటారా? అయితే ఎప్పుడైనా హైపోథిసిస్గా మాట్లాడడం సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకు ప్రతిభ ఉండొచ్చు ఒకటోది, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే మనము ఫ్యాక్ట్ చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు నేనేం చెప్తా, ఒకవేళ అలా వచ్చినాయి అంటే వాళ్ళ తెలివైన ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు అనే 2 అంశాల మీద థింక్ చేసే క్రమంలో ఇదే కొంచెం డౌట్గా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలోకి తీసుకొని కమిటీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇది పెద్ద ఉద్యమం అయిందనుకో, నువ్వు తర్వాత డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 400 ఎకరాలు అక్రమంగా నువ్వు తీసుకొని పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నావు అనుకున్నాడు. ఇంట్లో ఉన్న వ్యక్తి నుంచి అమెరికాలో ఉండే వ్యక్తి వరకు కూడా ఒక చలనం వచ్చింది. ఆ చలనం వచ్చినప్పుడు నువ్వు ఎంత బ్లేమ్ అయిపోయినావు? అంటే ఇక్కడ మేము చెప్పుకొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు మీరు ఏదైతే అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఒకే మార్కు, ఒక 0.5తోనే డిఫరెన్స్ ఉన్నది, ఒకే దాంట్లో 70 మందికి వచ్చినాయి, ఒకే ఫ్యామిలీ వాళ్ళకు వచ్చినాయి అనే సందర్భాలు ఉన్నాయి కనుక వాటి ప్రజలకు ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ మాది హక్కు ఉన్నది అనుకున్నప్పుడు నువ్వు చెప్పే బాధ్యత నీది ఉంటుంది కదా. మేము విమర్శిస్తాము, అడుగుతాము, గొంతెత్తుతాము, మాట్లాడతాము, ఏలెత్తుతాము,
కానీ నువ్వేం చేయాలి, దాన్ని నివృత్తి చేసుకోవాలి. ప్రజలు ఓట్లు ఇచ్చింది బాధ్యతాయుతంగా పనిచేయమని. కాబట్టి ఇక్కడ మేము గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అంశంలో క్రియాశీలకత ఎంతుంది, వాస్తవ ఏంది అవాస్తవాలు ఏందని ప్రజలు అడుగుతున్న దానికి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇది ప్రతిపక్షాల కుట్ర అని మాట్లాడి మీకు మీరు సమర్థించుకుంటే ప్రజలు మాత్రం సమర్థించుకునే తెలుగు మీడియం స్టూడెంట్లకి అన్యాయం జరిగిందని కూడా ఒక మాట అంటా ఉన్నారు. మరి నిజంగా అంటారా అది? ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటే నేను ఒక విషయం అయితే చెప్పగలుగుతా, ఎంత పెద్ద ఎగ్జామ్ రాసినా కూడా మీకు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చనే కన్సిడర్ చేస్తాము. అంటే ఆ ఒక్క వాక్యంతో తెలుగుకు ఇంగ్లీష్ డిఫరెన్స్ చూపించి మాతృభాషను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనుకున్నప్పుడు ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఏమో నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుగే ముఖ్యం. రేపు ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఒక రాజకీయ నాయకుడైనా లేకపోతే ఒక ఏదో ఒక ఎక్కడ పోయినా కూడా నేను తెలుగులోనే మాట్లాడగా తెలుగు ప్రజలు, తెలుగు సమస్యలు, ఒక అధికారికి, ఒక విద్యార్థికి, లేదా ఒక అధికారికి, ఒక బాధితుడికి, ఒక భ్రష్టుడికి, ఒక పేదవాడికి తెలుగులో చెప్పాలి కదా. ఒక గ్రూప్ వన్ కలెక్టర్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ అనేది హయ్యర్ అథారిటీలో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ ఉంటుంది కాబట్టి తెలుగునే కన్సిడర్ చేయాలనేది నా విజ్ఞప్తి. సో కోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగిందన్న దీని ఈ గ్రూప్ వన్ సంబంధించిన అంశాన్ని, మరి ఎట్లా చూస్తారు దీన్ని? కోర్టు స్టే అయిందంటే కోర్టు కూడా డౌట్ ఉంది, ఏదో జరిగిందేమో అనే భావం వచ్చింది కనుక కోర్టు కూడా అవాస్తవాలు తెలుసుకునే ప్రక్రియ జరగాలని స్టే ఓల్లో పెట్టింది. మరి అక్కడ వాళ్ళ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎలా సమర్థించుకొని కోర్టుకు విన్నవించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాస్పిరెంట్స్, నష్టం వాటిల్లిన ఆస్పిరెంట్స్ ఎలా కొట్లాడుతారో అనేది కొంచెం వైరుధ్యమైనటువంటి అంశం. కాబట్టి కోర్టు క్లియరెన్స్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు.